ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన అవసరతను ఎలా తీరుస్తాడో తెలుసుకుందాము. నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15-16 వచనములు. కనుక మనము ప్రభువును ప్రేమించి ఆయనకు లోబడి ఆయనను హత్తుకొనినప్పుడు ఆయన గొప్ప కార్యములను చేయాలని కోరుచున్నాడు. మనము దేవుని నుండి గొప్ప కార్యములను ఎదురు చూడాలి మరియు దేవుని కొరకు గొప్ప కార్యములను తలపెట్టాలి. అయితే అదంతయు మన విధేయతపై ఆధారపడి ఉంటుంది. మనం ఎంత ఎక్కువగా దేవునికి విధేయత చూపించి మిక్కిలి చిన్న విషయములలో నమ్మకముగా ఉంటామో అంత ఎక్కువగా దేవుడు గొప్ప కార్యములను చేస్తాడు. నిన్ను నీవు పెద్దవానిగా చేసుకోవద్దు. నీవున్న దానికంటే నీవు పెద్దవానివని తలంచవద్దు. కేవలము దేవుడు నీకు అప్పగించిన కొంచెములో నమ్మకముగా ఉండుము. అప్పుడు దేవుడు నీ ద్వారా కూడా గొప్ప కార్యములు చేయగలడు. ఆమేన్.